హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బెడ్ టైమ్ స్టోరీస్లో శ్రీనివాస కళ్యాణం గురించి తెలుసుకుందాం. పెళ్ళనగానే మనమే కాదండోయ్, మన సాంగ్ కూడా అప్పు చేశాడు. అప్పు ఎక్కడ చేశాడు, అప్పు ఎవరిచ్చారు, పెళ్ళిలో ఏమేమి ఐటమ్స్ పెట్టారు, వెన్యూ ఎక్కడ, అప్పు చేసినప్పుడు ఎవరు సాక్షి సంతకాలు పెట్టారు, ఇవన్నీ విషయాలు మనం తెలిసేసుకుందాం. నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా టీటీడీ ఛానల్ వాళ్ళ బుక్లో ఒకటి తెలుసుకున్నాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. వివాహం ఎలా ఉంటాయో వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం మొదట చూపించారు. కలియుగంలో వివాహం అంటే ఎంత ధనవంతుడైనా ₹1 అయినా అప్పు చేయాల్సిందే. ఇదే సమస్య మన వెంకటేశ్వర స్వామికి వచ్చింది. ధనపాలకుడైన కుబేరుడు శ్రీనివాస కళ్యాణానికి కావాల్సిన ధనం ఇచ్చారు. అయితే అప్పు చేయమని అంటే వెంకటేశ్వర స్వామి నాకెవరు ఇప్పిస్తారు? అప్పు చేసేటప్పుడు పెళ్ళి కొడుకు 10 మందికి అప్పు చేస్తే పిల్లనిచ్చే వాళ్లకు ఏమనుకుంటారు? కొంచెం చెట్టుచాటుకెళ్ళి మాట్లాడుకున్నారు. ఆదివరాహస్వామి క్షేత్రంలో అశ్వత్థ వృక్షం కింద మాట్లాడుకున్నారు. పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు బాగా డబ్బులు గల స్నేహితుడు ఉన్నాడు, నా పక్కన ఎప్పుడు కుబేరుడు ఉంటాడు, ఆయన్ని పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెప్తానన్నాడు. కుబేరుని పిలిచి శ్రీనివాసుని అప్పు కావాలి అని ఇవ్వమని అడిగాను. ఆయన మీకు అప్పు ఇవ్వడానికి లోటేముంది, ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటాం, అది తప్పేం కాదు, అందువల్ల వడ్డీ ఇస్తే అప్పిస్తానన్నాడు. వెంకటేశ్వర స్వామి ఆశ్చర్యపోయి యుగధర్మంకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే, అలాగే వడ్డీ ఇస్తాను అంటే ఎంత అప్పు కావాలని అడిగారు. అప్పు తీసుకుంటున్న ఆయన శ్రీనివాసుడు, అప్పిచ్చే ఆయన కుబేరుడు. ఒక నోటు కూడా రాశారండోయ్. ఇప్పటికీ అది మన తిరుపతిలో ఆదివరాహస్వామి టెంపుల్లో గోడ మీద ఏళ్లాడదీసి ఉందంట. ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు చూద్దురు. అయితే హేవలంబి నామ సంవత్సర చైత్రశుద్ధ దశమి పలానా వారం నాడు అశ్వత్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి 100 కాసులకి 1 కాసు వడ్డీ ఇచ్చేటట్లు, యుగాంతమయ్యాక అసలు తీర్చేటట్లు నోటు రాసి ఇచ్చి, అయ్యా డబ్బిమ్మని అడిగారు. నోటు రాసి ఇచ్చినందుకు సంతోషమే, కానీ యుగధర్మం గనుక సాక్షి ఉంటే డబ్బిస్తాను అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ వంక చూస్తూ ఆయన నేను సాక్షి సంతకం చేస్తానన్నాడు. ఒక సాక్షి, ఒక కొడుకు ఉన్నా ఉండకపోయినా ఒకటే, ఏమనుకోకుండా ఇంకో సాక్షి సంతకం కావాలన్నారు. వెంకటేశ్వర స్వామి నమ్మకమైన స్నేహితుడు ఎవరు? పరమశివుడు. సరే నేను కూడా సంతకం చేస్తానన్నాడు మన పరమేశ్వరుడు. కుబేరుడు మాత్రం ఇంకో సాక్షి సంతకం పెడితే చాలా బాగుంటుందండి, బలంగా ఉంటుంది. అప్పిచ్చేవాడు ఎంత అందంగా మాట్లాడతాడో మన వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో చూపించారు. ఇచ్చేటప్పుడు ఇలా ఉంటే పుచ్చుకునేటప్పుడు ఇంకోలా ఉంటాయి. మూడోవారు ఎవరా అని తల పైకెత్తి చూస్తే అశ్వత్థ వృక్షం కనపడింది. దానికన్నా ధర్మమూర్తి ఎవరు? నేను పెడతాను మహాప్రభు అంది ఆ వృక్షం. అది కూడా సంతకం పెట్టేసింది. 3 సాక్షి సంతకాలు అయ్యాయి. ఇంకా అప్పుడు పెళ్లి పనులు మొదలుపెట్టారు, సరుకులు తెప్పించారు. ఇదంతా నిజంగానే జరిగింది. స్వామి వింటున్నారు, అబద్ధం చెప్పకూడదు. స్వామి కళ్యాణం చదివితే కలియుగంలో కళ్యాణం చేయడం ఎంత కష్టమో తెలుస్తుంది. అన్నీ తెచ్చాక ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు, వచ్చేవాడు మన ఇంటికి భోజనానికి లేక వస్తాడా? ఇప్పటికిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడు అనుకుంటున్నాడు స్వామి. స్వామి అగ్నిహోత్రుడి వంక చూడగానే నేను వస్తానండి అన్నాడు. పాత్ర సామాన్లేవి పెళ్ళికి వెళ్ళేటప్పటికి లేనివి అడిగితే బంధువులు మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళు, దిక్కుమాలిన సలహాలు ఇచ్చేవాళ్ళు బోలెడంతమంది ఉంటారు. అగ్నిహోత్రుడు పాపనాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి, కింద నేను పులుసు చేసేస్తాను అన్నాడు. తీర్థాలన్నిటిలోనూ
పప్పులు పులుసులు, చక్కెర పొంగళ్ళు, కట్టు పొంగళ్ళు, జీలకర్ర పొంగళ్ళు, ఎన్నో రకాల పొంగళ్ళు, పులిహోర పొంగళ్ళు చేశారు. వడ్డన చేయాలి కూర్చోమని అన్నారు. విస్తర్లో బూర వేస్తే బాగా వంగి అందుకునేంత పెద్ద విస్తళ్ళు. పత్ర విస్తీర్ణం భోజనం అన్నారు. భోజనాల బంతుల వెంకటాచలం నుండి శ్రీశైలం వరకు వేశారండి. వచ్చిన వాళ్ళందరూ కూర్చుంటే, అయ్యా ఆలస్యమైపోయింది, అందరూ సుష్టుగా ఆనందంగా ఆరగించండి, మా వల్ల ఏమన్నా ప్రమాదమన్నా ఉంటే క్షమించండి అని వెంకటేశ్వర స్వామి బకుళామాత అన్నారు. ఇంటికి పెళ్లి భోజనానికి వచ్చిన వారు సంతోషపడిపోరు, ఎన్ని పెట్టినా గుమ్మడి వడియం ఉందా అని అడుగుతారు. అందుకని కన్యాదాత ముందే చెప్తాడు, అయ్యా మీకు భోజనం పెట్టగలిగిన వాడన ఉన్న దాంట్లో తీసుకుని వచ్చి పెట్టగలిగాను, మీరు దీంతో తృప్తి పొందండి. చంద్రునికి నూలు పోగులా ఉంటే ఎంత గొప్ప భోజనం పెట్టినా ఏదో సర్దుకుందామని అంటారు. అందరూ భోజనాలు చేసి బ్రేవుమని తేల్చి కూర్చున్నారు. అందరినీ భోజనం అయిందా అని పేరున అడిగిన తర్వాత స్వామి, బకుళామాత, మన్మధుడు భోజనం చేశారు. ఇంటికి వచ్చిన అతిథులు భోజనం చేయకుండా ఇంట్లో వారు భోజనం చేయకూడదు కదా, అందుకని